డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మాట ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని కాలేజీలు, అక్కడి సీట్ల వివరాలను గురించి చేసినటువంటి వీడియోకు మంచి స్పందన వస్తూ ఉంది. అందువల్ల మన తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలపై వీడియో చేస్తున్నాను. మీరు దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా అందించబడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద రైట్ సైడ్ ఉన్న బెల్ బటన్ని టచ్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో మొత్తం 65 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ కాలేజీలు 36. ఈ 36 కాలేజీల్లో నేషనల్ కాలేజెస్ 2. అవి ఒకటి ఎయిమ్స్, బీబీ నగర్. ఈ కాలేజీలో ఉన్న సీట్లు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటా ద్వారా నింపబడతాయి. కాబట్టి ఈ కాలేజీలో ఉన్న మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ కాలేజీని లెక్కించాల్సిన అవసరం లేదు. రెండవది ఈఎస్ఐసి కాలేజ్. ఇందులో కొన్ని సీట్లు ఈఎస్ఐసి కార్డు హోల్డర్స్కు జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడతారు. దీనికి సపరేట్గా నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ కాలేజీలో 47.9% స్టేట్ కోటా కింద సీట్లు ఉంటాయి. వీటికి మరో 20% స్టేట్ ఈఎస్ఐ కోటా కింద కూడా ఉంటాయి. ఇది కొంతవరకు మన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. మనం టోటల్ కాలేజీల లిస్టులో ఈ 2 కాలేజీలను తీసివేస్తే మన రాష్ట్ర విద్యార్థులకు పూర్తిగా ఉపయోగపడే కాలేజీలు 34. ఈ 34 గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న సీట్లు మన విద్యార్థులకి అందుబాటులో ఉంటాయి. అలాగే రాష్ట్రంలో 29 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ 29 ప్రైవేట్ కాలేజీల్లో 2 డీమ్డ్ యూనివర్సిటీలు. ఇవి మెరిట్ స్టూడెంట్స్కి పనికిరావు, కాబట్టి వీటిని తీసివేయాలి. అలాగే 4 ముస్లిం మైనార్టీ కాలేజీలు ఉన్నాయి. ఇవి కేవలం ముస్లిం మైనార్టీ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ 6 కాలేజీలని మనం తీసివేస్తే 23 కాలేజీలు రాష్ట్రంలో విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ 23 ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు ఆయా క్యాస్ట్ ఆధారంగా ఇవ్వబడతాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం అందరి విద్యార్థులకి ఉపయోగపడే కాలేజీలు 34 గవర్నమెంట్ కాలేజీలు, 23 ప్రైవేట్ కాలేజీలు, కలిపి 57 కాలేజీలు మన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాలేజీల సమాచారం. మరి ఇప్పుడు మనం ఈ కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలోని 36 గవర్నమెంట్ కాలేజీల్లోని సీట్లు 4290. ఇందులో నుంచి ఎయిమ్స్ కాలేజ్ 100, ఈఎస్ఐసి కాలేజీలో 43 సీట్లు తీసివేయాలి. ఈఎస్ఐసి కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అందులో 43 నేషనల్ ఫుల్కి వెళ్తాయి, కాబట్టి వాటిని తీసివేయాలి. ఇప్పుడు మనకు మిగిలిన సీట్లు 4147. మొత్తం ప్రైవేట్ కాలేజీల్లో 4750 సీట్లు ఉన్నాయి. ఇందులో 4 మైనారిటీ కాలేజీల్లో 550 సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలైన మల్లారెడ్డి కాలేజీల్లో 400 సీట్లు తీసివేయాలి. ఇవి తీసివేయగా మిగిలిన ప్రైవేట్ కాలేజీ సీట్లు 3800 విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీల్లో 4147 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్లో 3800 సీట్లు ఉన్నాయి. ఇవి మొత్తం 7947 సీట్లు. ఈ సీట్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఈఎస్ఐ కాలేజీలో వచ్చే సీట్లను తీసుకోవటం లేదు. అవి ఏ క్యాస్ట్కి ఏ విధంగా విభజిస్తారనేది రాస్టర్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. అది గవర్నమెంట్ అప్పుడు చేస్తుంది. కాబట్టి అవి కాక మిగిలినటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న సీట్లను క్యాస్ట్ వైజ్ విభజించి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు రావచ్చో తెలియజేస్తాను. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ సీట్లలోనే స్పోర్ట్స్, క్యాప్, ఎన్సిసి మొదలైనటువంటి రిజర్వేషన్లు, పిహెచ్సి రిజర్వేషన్ అన్నీ కలిసి ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం సీట్లను గురించి తెలుసుకుందాం. మన గవర్నమెంట్ కాలేజీల్లో మొత్తం సీట్లు 4090. ఈ 4090లో ఆల్ ఇండియా కోటాకి 15% పోతాయి. ఆల్ ఇండియాకి వెళ్ళిన 15% సీట్లు 614. అలాగే జనరల్ 1202, ఈడబ్ల్యూఎస్ 229. ఇవి అన్ని కాలేజీల్లోనూ ఇచ్చారు. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ కాలేజీలో అయితే ఈడబ్ల్యూఎస్కి అదనపు సీట్లు ఇస్తారో అక్కడే ఇవ్వాలి. కానీ మన తెలంగాణలో చిత్రంగా అన్ని కాలేజీల్లోనే ఇచ్చారు. ఇంకో విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ కాలేజీల్లో కూడా
ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడం జరిగింది. బీసీఏ 286, బీసీబీ 409, బీసీసీ 41, బీసీడీ 286, బీసీఈ 164, ఎస్సీ 614, ఎస్టీ 245 సీట్లు మన రాష్ట్రంలో విద్యార్థులకి వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న 3800 సీట్ల గురించి చూద్దాం. ఇవి అన్నీ ఏ కేటగిరీ కాదు. ఇక్కడ 3 కేటగిరీలు ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. ఏ కేటగిరీ మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తారు. ఈ ఏ కేటగిరీ మొత్తం సీట్లలో 50% ఉంటాయి. బీసీ కేటగిరీలు కలిపి 50% సీట్లు ఉంటాయి. అందులో ఏ కేటగిరీ సీట్ల గురించే మనం తెలుసుకుందాం. ఏ కేటగిరీలో 1900 సీట్లు ఉంటాయి. వాటిని క్యాస్ట్ వైజ్ విభజించి చూద్దాం. జనరల్ 806 సీట్లు, ఈడబ్ల్యూఎస్ 144, బీసీఏ 133, బీసీబీ 190, బీసీసీ 19, బీసీడీ 133, బీసీఈ 76, ఎస్సీ 285, ఎస్టీ 114 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ఆయా తరగతులకి అందుబాటులో ఉంటాయి. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కాలేజీల వివరాలు మరియు ఆయా కాలేజీల్లో ఉండేటటువంటి సీట్ల వివరాలు. ఆయా సీట్లు ఆయా క్యాస్ట్లకు ఏ ప్రాతిపదికన వస్తాయి అనేటటువంటి వివరాలు మీరు చూశారు. ప్రతి కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మరో వీడియోలో మనం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.